శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 జూలై 2025 నుంచి 12 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. మిథున రాశిలో గురువుగారు రవి, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో కుజకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శనిగారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. అయితే గ్రహస్థితుల యొక్క ఫలితాలు కానీ, సమ్మేళనాల ఫలితాలు కానీ, అలాగే దృష్టుల యొక్క ఫలితాలు కానీ ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేస్తే, గురు రవిల కలయిక గురు మూఢమిని తెలియజేస్తోంది. గురువు గారి యొక్క శక్తి కొంచెం తగ్గింది అన్నట్టుగా తెలియజేస్తోంది. అయితే ఇది శుభకార్యాలు చేయడానికి ఈ సమయంలో పనికిరాదు, కానీ ఇతరత్ర విషయాలలో గురువుగారి యొక్క దృష్టులు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కుజకేతువుల యొక్క స్థితి గురువుగారు ఇచ్చే ఫలితాలతో సమానమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ రాహు గారి దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కానీ, కుజుని దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, సర్పదోషాన్ని సూచిస్తోంది, కోర్టు కేసుల్ని సూచిస్తోంది, అలాగే యాక్సిడెంట్లు, ఇక ఆపరేషన్స్, హార్ట్ అటాక్స్, రోడ్డు ప్రమాదాలు, అవి ఏ రూపకంగా అయినా ఉండొచ్చు. కాలి నడకన వెళ్తున్నా, సైకిల్ మీద వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా, కార్లు, విమానాలు, ఇలాగా అన్ని రకాల వాహనాలు ప్లస్ కాలినడక ఏ రూపకంగా అయినా ప్రమాదాలని సూచిస్తోంది, కోర్టు కేసుల్ని సూచిస్తోంది, అన్నదమ్ముల కలహాలని సూచిస్తోంది. ఈ కలయికలు కానీ దృష్టిలు కానీ అంత మంచిది కాని కారణం చేత తప్పనిసరిగా కుజ కేతు రాహు శని గ్రహాలకి జపాలు చేయించుకోవాలి, లేదా స్తోత్రపారాయణాలు చెయ్యాలి, అలాగే దానం కూడా చెయ్యాలి. కొన్ని కందులు, కొన్ని మినుములు, కొన్ని ఉలవలు, కొన్ని నల్ల నువ్వులు వీలైనంత వరకు దానం చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితుల విషయంలో ఇది ఏమాత్రం బాగలేని గ్రహస్థితి. అలాగే దేశకాలమాన పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉన్నది. ఇది మానసికంగా దృఢత్వాన్ని కలగజేసేటటువంటి పరిస్థితి. అలాగే ఒక మంచి మనస్సు అన్నమాట. అంటే మనకే ఒక్కొక్కసారి ఏదైనా రకరకాలైన ఆలోచనలు వస్తుంటాయి. అందులో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైనవి కూడా ఉంటాయి. అయితే ఆ ఇబ్బందికరమైన వాటిని మన బుద్ధి ఏం చేస్తుంది, ఇది ఇలాంటి ఆలోచన చెయ్యకూడదు అని చెప్పి అప్పటికప్పుడే మనని హెచ్చరిస్తుంది. మనం రెక్టిఫై అయిపోతాం. ఇక అలాంటిది కూడా లేకుండా పూర్తిగా మంచి ఆలోచనలకే తావిస్తూ మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటూ 10 మందికి ఉపయోగపడే విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు ఉండేటట్టుగా చేస్తుంది. గురువు యొక్క దృష్టి అంత గొప్పది, పైగా చంద్రుడి మీద ఇంకా అద్భుతమైన దృష్టి. అలాగే గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతూ ఉంది. నాస్తిక భావాల్ని పెంపొందింపజేస్తుంది. అలాగే నాస్తిక భావాలు పెరుగుతూ ఒక్కసారిగా మనం ఇలాగ ఉండకూడదు, ఆస్తిక భావాల్ని తెచ్చుకోవాలి అని వారికి వారే వాళ్ళ యొక్క ఆలోచనలని సరి చేసుకునే విధంగా ఇక్కడ గురు దృష్టి రాహువు మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఫలితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శనిగారి తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ప్రేమ విషయంలో ఇబ్బందులు, అన్యోన్యత అనురాగాల విషయంలో ఇబ్బందులు, వ్యాపార విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా పరిహారాలు తెలియచేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేసుకోండి. ఈ చెప్పినటువంటి గ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. అవడానికి 3 అవ్వచ్చు, కానీ విపరీతమైన అనుకూలతలు కనిపిస్తున్నాయి. చూడండి, తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, అలాగే సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు, లాభ స్థానంలో చంద్రుడు బాగున్నారు.
తృతీయం బాగుండి, సప్తమం బాగుండి, లాభం బాగుంది అంటే ఈ అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి, లబ్ధి కలుగుతుంది. అలాగే సంతాన రీత్యా కొంచెం ఇప్పటి వరకు చాలా చాలా బాగున్న అంశాలు ఉన్నాయి, మీకు సంతృప్తి కలిగించే అంశాలు ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉంటుంది. మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థిరచరాస్తుల వృద్ధి కనిపిస్తోంది. అలాగే మీ యొక్క వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తోంది. ప్రజా సంఘాల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. కొంచెం రాజకీయ నాయకులు కానీ, సంఘంలో బాగా పలుకుబడి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు కానీ మీకు సహాయ సహకారాలుగా ఉంటారు. భార్యాభర్తల అనుకూలత బాగుంది. అలాగే భర్త గారి లేదా భార్య గారి యొక్క జీవన విధానం మారుతుంది, జీవన శైలి మారుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితంలో అంతగా పూర్తిగా మార్పులు లేవు, మీరు కూడా న్యూట్రల్గా ఉండిపోండి. ఇక ఏదైనా కలహాలకి, దెబ్బలాటలకి, విరోధాలకి దూరంగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే పరస్పరం విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పుడు శుభకరమైన ఫలితాలు ఎలాగ మన మనసుకి శాంతి కలిగించి మనని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఉంటాయో, కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగించేటటువంటి గ్రహాల వల్ల మనకి మానసిక వేదన ఉండడానికి అవకాశం ఉంది. అందులో ఈ నవమ స్థానంలో కుజకేతువులు ప్రథమంగా ఉంటారని చెప్పచ్చు. అలాగే అష్టమ స్థానంలో బుధుడు కలహాలు రేపుతూ ఉంటారు. ముఖ్యంగా అత్తగారింటి వైపు వాళ్ళు, పుట్టింటి వైపు వాళ్ళ కన్నా కూడా అత్తగారింటి వైపు ఎవరైనా, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా, వాళ్లతో కొన్ని జాగ్రత్తలు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే తండ్రి గారి వైపు నుంచి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని మీరు ఒత్తిడి చేయవలసి ఉంటుంది వారిని. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ద్వితీయ స్థానంలోకి వచ్చి అంత పెద్ద గొప్పగా అయితే రాణించబోవడం లేదు. పైగా బుధుని యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి అంతగా రాణించడం లేదు. ఈ వారాంతంలో ఉన్న ఫలితాలే ఉంటాయి. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఈ గురువుగారి దృష్టి చేత అన్ని రకాల లబ్ధిలు పొందుతారు. ఒక్కటే కాదు, గురువుగారు ఏదో ఒక్క లబ్ధే ఇస్తారు కాదు. గురు బలం అంటే దైవ ఆశీస్సులు ఇస్తుంది, అది గురుబలం. ఇక్కడ ఆ గురుబలం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. కాబట్టి మిగతా ఎటువంటి వ్యతిరేకతలు ఉన్నా కూడా మీరు వాటిని జయించగలుగుతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. అర్ధాష్టమ శని కాబట్టి ఈ రకమైన పరిహారం తెలియచెప్తూ ఉన్నాను. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి, ఉన్నతి లభిస్తుంది. శుభం.